సో, ఏపీ గవర్నమెంట్ రీసెంట్‌గా ఒక రూల్ తెచ్చింది. అదేంటంటే అంటే ఇంకా ఆ రూలు ఇంకొక 90 డేస్‌లో ఆ రూలు అప్లై కాబోతుంది. అదేంటంటే 13 సంవత్సరాలలోపు పిల్లలకి సోషల్ మీడియా నిషేధం. అంటే వాళ్ళు 13 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు కనుక ఫేస్‌బుక్ గానీ, యూట్యూబ్ గానీ ఇలాంటి సోషల్ మీడియా కంటెంట్, ఇన్‌స్టాగ్రామ్ గానీ వీటిని యూజ్ చేస్తే అది అది చట్టబద్ధం. అంటే ఇల్లీగల్. సో, పిల్లలు సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి. లైక్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ ఇలాంటి యాప్స్‌కి పిల్లలు యూజ్ చేయకూడదు. పర్మిషన్ లేదు 13 సంవత్సరాల పిల్లలకి. ప్రస్తుతానికి మనకి ఏపీలో ఆ చట్టం అయితే లేదు. ఆ చట్టాన్ని నెక్స్ట్ 90 డేస్‌లో అప్లై చేద్దామని చూస్తున్నారు. అంటే వాళ్ళు 13 సంవత్సరాల పిల్లలకా, 16 సంవత్సరాల పిల్లలకా అని చెప్పి వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. సో, 13 సంవత్సరాల పిల్లలకి మెయిన్‌గా కన్సిడర్ చేసి 13 ఇయర్స్ లోపున పిల్లలు కనుక సోషల్ మీడియా యూజ్ చేయకుండా పేరెంట్స్ బాధ్యత వహించాలని చెప్పి కొత్త రూల్ తేబోతున్నారు. అది ఈ రూల్ స్ట్రిక్ట్‌గా అమలు చేస్తే కనుక చాలా ఉపయోగం ఉండిద్ది. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా ప్రభావం చాలా ఉంది. పిల్లల యొక్క మానసిక పరిస్థితి కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో, ఈ రూల్ కనుక అప్లై చేస్తే దాదాపు పిల్లలకి చాలా ఉపయోగం ఉంటుంది. అదే ఇలాంటి రూల్ యూకేలో కూడా ఉంది. సో, యూకేలో రీసెంట్‌గా కూడా ఈ రూల్ ప్రవేశపెట్టాడు. సో, యూకే స్ట్రిక్ట్‌గా ఉంటుంది. సో, యూకేలో ఏంటంటే సినిమా హాల్‌కి కానీ, సినిమా హాల్‌లో వాళ్ళకి రేటింగ్స్ ఉంది. మనకి ఏ రేటింగ్ ఎలాగో అలాగ డిఫరెంట్ రేటింగ్స్ ఉంటాయి. ఆ రేటింగ్ స్ట్రిక్ట్‌గా అమలు చేస్తారు. పిల్లల్ని అలాంటి రేటింగ్ ఉన్న సినిమాలకి అలౌ చేయరు లోపలికి. సో, అలాగే సోషల్ మీడియా కూడా రేటింగ్ కూడా సోషల్ మీడియా కూడా 13 సంవత్సరాల పిల్లలు యూజ్ చేయకూడదని చెప్పి కొత్త రూల్ వచ్చింది. సేమ్ రూల్ ఇప్పుడు మన ఏపీలో కూడా రాబోతుంది. సో, ఈ రూల్ని చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడుతున్నాడు. సో, దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇది మన హక్కుల్ని ఆపుతున్నట్టా లేదా ఇది పిల్లలకి చాలా ఉపయోగమా? సో, మనం ఏమనుకుంటున్నారు? నాకు తెలిసి ఈ రూల్ కనుక వస్తే కనుక చాలా ఉపయోగం. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా ప్రభావం పిల్లల మీద చాలా ఉంటుంది. చాలా ఉంది. ఇది కనుక వస్తే తల్లిదండ్రులు ఆ పిల్లలు చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి. సో, దీనిపై మీ అభిప్రాయం అయితే కింద కామెంట్ రూపంలో చెప్పండి.